ఎంత చూపిస్తున్నాడు అన్న మీకు ర్యాపిడో? ₹1 ఓన్లీ. ₹1 ఓకే, ₹1 చూపిస్తున్నాను. ఆయిల్లో మంచి ఫ్రై అయిన బజ్జీలు ఇదిగోండి. మన కేటగిరీ అదే ఆయన కేటగిరీకి సంబంధించిందంట. శీలానగర్ దాటేసి కొద్దిగా ముందుకు వచ్చానమాట డిఎస్పీ దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ ఖర్జూరంలో సీడ్ ఉంటుంది కదా, అది మనం సీడ్ తీసిది ఇప్పుడు ఆ డేట్లో ఇంటికి వస్తుంది అనమాట మసీద్ నుంచి. వస్తూ మా ఇంటి పక్కనే బొట్టులు ఉంటారు ఇద్దరు. ఇప్పుడు ఏం జరుగుతుందన్నా, వీడియో ఎప్పుడు తీస్తా. జనాలు చూడండి, మనం ఎంట్రీ అవుతాం కదా, ఎంట్రీ నుంచి కూడా జనాలు మొత్తం ఎలా కూర్చున్నారు. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే మన నేను మీల్ నుంచి వీడియో రెడీ చేసేవాడిని, కానీ ఈరోజు నమాజ్కి వెళ్తూ రెడీ చేస్తున్నా డైరెక్ట్ చెప్పేద్దామని. నార్మల్గా నిన్నటి బ్లాగ్లో నైట్ ఏదైతే తిన్నానో మన వాకింగ్ వెళ్ళే ముందు సేమ్ మీల్ మార్నింగ్ కూడా అదే అనమాట, వైట్ రైస్. కాకపోతే మార్నింగ్ తినే దాంట్లో ఏంటంటే కొద్దిగా కర్డ్ రైస్ యాడ్ అవుద్ది, నైట్ టైంలో అయితే కర్డ్ రైస్ ఉండదు, ఓన్లీ నార్మల్ రైస్ అండ్ కర్రీ ఉంటుంది. ఇందులో ఏమొచ్చి కొద్దిగా కర్రీతో కొద్దిగా కర్డ్ రైస్, చికెన్, ఎగ్, క్యారెట్, కీరా అంతే. మార్నింగ్ ఏంటంటే ఒక బనానా అండ్ ఒక డేట్ యాడ్ అవుద్ది. అది నైట్లో బనానా ఉండదు, డేట్ ఉండదు, ఆ కర్డ్ రైస్ ఉండదు, ఆ మూడు ఉండవు అనమాట. ఇది నమాజ్కి బయలుదేరా, ఫ్రైడే ఈరోజు. నమాజ్ చదువుకొని వచ్చి వీడియో అప్లోడ్ చేస్తే యాజ్ యూజువల్ డైలీ లాగా రెస్ట్ చేసి బయలుదేరదాం ఎంపీపీ. అప్పుడు కలుద్దాం, అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. లైటింగ్ కూడా లేదు ఇక్కడ, వెహికల్స్ వెనకాల నుంచి వస్తున్నాయి తప్ప ముందు నుంచి రావట్లేదు, నా ఫేస్ కనిపిస్తుంది అందుకోసం. బ్యాక్ టు హోమ్ అనమాట. అయిపోయింది నమాజ్ మనది, జాగ్రత్తగా ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ చేద్దాం. యాజ్ యూజువల్ మన మేడపైకి వచ్చేసాం అనమాట. నిన్నటిది వ్లాగ్ ఏదైతే ఉందో అప్లోడ్ చేయడానికి. అదేటన్నా మేడపైకి రావడం ఏంటి, మేడపైకి ఎందుకు వచ్చానంటే ఇంట్లో నుంచి కూడా చేయొచ్చు వీడియో అప్లోడ్, కాకపోతే ఇంట్లో మనది 5G నెట్వర్క్ రాదనమాట. పర్ డే 2G లిమిటే, ఒక 50% ఎక్కుతుందేమో 2G లిమిట్ మీద, నెట్ అయిపోతే ఎక్కదు అక్కడి నుంచి. అదే మేడపైకి వస్తే మనకి 5G నెట్వర్క్ అందుకుంటుంది. ఆ 2GB అలాగే ఉంటుంది పర్ డేది. ప్లస్ అది కాకుండా ఈ 5G నెట్వర్క్ రావడం వల్ల దీంతో కంప్లీట్ వీడియో చాలా స్పీడ్గా అప్లోడ్ అయిపోద్ది. మహా అయితే ఒక 15 to 20 minutes లోపు అప్లోడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4K క్వాలిటీ కూడా పెడతాను నేను క్లియర్గా వచ్చేటట్టు. ఆ స్టోరేజ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట, 7GB 8GB అలా తీసుకుంటుంది యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి ఒక వీడియో. అందుకోసం పైకి వచ్చి డైలీ టైంకి నా వచ్చిన వెంటనే ఫస్ట్ ఇది పని కానించేస్తాను. అయిపోయింది, ఇంచుమించు 50% ఎక్కేసింది, ఇంకా ఒక 50% మిగిలింది. అయిపోయాక వెళ్ళి రెస్ట్ చేయడమే. మరి ఇంకా కలుద్దాం తర్వాత మళ్ళీ. డన్. టైం ఏమొచ్చి 9:45 AM అవుతుంది, బయలుదేరా. అయితే మా ఫ్రెండ్ గారు కాల్ చేసిండు, ఏమని, బ్రో శీలానగర్ దారి నుంచి వెళ్తున్నావు కదా అన్నాడా. అన్న చిన్న పని ఉంది నాకు శీలానగర్ దాకా, కొద్దిగా డ్రాప్ చేసి అన్నాడు అనమాట. అయితే మా వాడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. మా వాడు కూర్చుంటే ఇంకా వాడిని రిసీవ్ చేసుకొని డ్రాప్ చేసి మనం వెళ్ళే రూట్లో నుంచి అదే వస్తున్నాడు. దగ్గరకు వచ్చాక చూపిస్తాను, ఆపుతాను. మరి చాలా దూరంలో ఉన్నాడు. ఇదండి అదే నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా, ఆల్రెడీ మధ్యలో వస్తుంటే దారిలో మాట్లాడాడు ఫ్రెండ్ కూడా, ఒక 10 minutes లేట్ అయిందని. వీడే అనమాట, ఏదో పని ఉందంట అక్కడ, అయితే డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తున్నాను. ఏదో ర్యాపిడో బుక్ చేసుకోమన్నా, ర్యాపిడో యాప్ ఎక్కించుకున్నాను వాడి గురించి. ఎంత చూపిస్తున్నాడు అన్న మీకు ర్యాపిడో? ₹1 ఓన్లీ. ₹1 ఓకే, ₹1 చూపిస్తున్నాడంట. అలా ఉంటుంది మరి. ఓకే, అయితే బయలుదేరదాం. మా వాడిని డ్రాప్ చేసేలాం శీలానగర్ దగ్గర. అక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టుతా అనుకుంటే అక్కడ జనాలు నిండిపోయి ఉన్నారు, అక్కడ పెట్టలేదు. అలాగా మా ఉన్న దింపిస్తాం శీలానగర్లో. మన పెట్రోల్ కూడా దగ్గరలోకి వచ్చింది, ఎక్కడ ఇప్పుడు ఆగిపోతే చెప్పుకోలేము. అందుకోసం మన శీలానగర్లో ఉన్న పెట్రోల్ బంక్ చూస్తున్నాం, పెద్ద బంక్ ఉంటుంది. బంకుకి వచ్చాం, ఇక్కడ కొట్టించుకునే పెట్రోల్ బయలుదేరుతాం. 140. మన ఫిగర్స్ టైం 9 కాదు, సారీ 10:40 అవుతుంది. ఎప్పుడు 11కి వచ్చేవాళ్ళం, 11:05, 11:10 అలా అయ్యింది. 10:40కి వచ్చేసాం అనమాట. 20 minutes ఎర్లీగా వచ్చాయి ఈరోజు. ఫ్రైడే కదా, అందుకోసం.
ఈరోజు షోల్డర్స్ చేయాలి, షోల్డర్స్ అండ్ బైసెప్స్ ట్రై చేద్దాం చేయడం. మరి అన్న ఏం చెప్తాడో చూద్దాం. మా అయితే షోల్డర్స్ అండ్ బైసెప్స్ అని అనుకుంటున్నాం. డన్. అయితే ఆకర్షణతో మాట్లాడా, చెప్పా అన్న షోల్డర్స్ అండ్ బైసెప్స్ చేద్దామని. ఒక 2 వేరియేషన్ చేస్తా. మ్యాక్సిమం వీడియోస్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా? డన్. పదండి మరి ఇంకా లేట్ చేయకుండా మన వర్కౌట్ మొదలెడదాం. Hey man, how the hell you doing? I've been just fine, living life with the noose and in my mind, all I hear is music. Watching your mouth move, damn you look stupid. I feel like everyone's a stranger. Small talk with your narcissistic neighbor. She's real hot, but they said to never date her. I agree, but you did and I hate her. You wanna get away? You better get in line. Won't go another day of wasting any time. I've got a lot to say, can't hold it in this time. Got no filter, I got no filter. 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 ఎస్, అయితే మన వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. చెప్పినట్టే షోల్డర్స్ అండ్ బైసెప్స్ చేసాం. ఒక 2 వేరియేషన్. షోల్డర్ ఒక 2 వేరియేషన్ చేసా, అది పెట్టా. ఒకటి ఏమొచ్చి నేను పెట్టలేదు, అది ఆకాశం అదే రాడ్ని, బార్బల్ రాడ్ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తారు కదా, నేను అది చేశాను కానీ దాన్ని నేను వీడియో తీయలేదు. ఓన్లీ ఆకాశాన్ని చేసిందే పెట్టా. అండ్ బైసెప్ ఏమొచ్చి ఒక 2 వేరియేషన్ చేసా, రోప్దిని అండ్ ఆ సీటెడ్లో ఉంది కదా మెషిన్ బైసెప్, అది 2 వేరియేషన్ చేసా. 2 వేరియేషన్ పెట్టాను అనమాట. 2 మజిల్స్ చేసాం అంటే షోల్డర్స్ అండ్ బైసెప్స్ 2 వేరియేషన్ చేసాం అనమాట. అంతే. ఈరోజు వర్కౌట్ ఫినిష్. ఫ్రైడే కాబట్టి టైం 1:45 అవుతుంది ప్రజెంట్. ఒక 15 మినిట్స్ అలా ఉండి 1:10కి 1:15కి ఇంకా మస్జిద్కి బయలుదేరిపోయి నమాజ్ చదువుకుని అలా బయలుదేరిపోదాం మరి. ఇంకా ఓకేనా? కలుద్దాం. మస్జిద్కి వెళ్తే చూపిస్తా, లేకపోతే మా బొడ్డోడు వస్తాడు ఇక్కడ డ్రాప్ చేసేప్పుడు మళ్ళీ మాట్లాడాలి. అయితే మరి మన వర్కౌట్ ఫినిష్ చేసి డ్రెస్ క్యారీ చేసుకున్నాం మన జిమ్ బ్యాగ్లోనే. ఎందుకంటే ఆ టీషర్ట్ ఫ్యాన్ మళ్ళీ మనకి ఏమవుతుందంటే కొద్దిగా చెమటకి తడిసిపోయినట్టు ఉంటుంది, బాగుంటుంది నమాజ్ అవ్వడానికి అని చెప్పి క్యారీ చేసుకున్నా. డ్రెస్ మార్చేసుకొని జాగ్రత్తగా ఇంకా మస్జిద్కి బయలుదేరిపోయాను అనమాట. టైం కూడా 1:15 అవ్వబోతుంది. ఎర్లీగానే బయలుదేరాం, పర్లేదు. ఒక మరీ 1:30 కదంటే ఫ్రైడే కాబట్టి ప్లేస్ దొరకదు. ఇప్పుడు 1:15 అవుతుంది. ఈ టైంకి కూడా మ్యాక్సిమం నిండిపోయి ఉంటుంది జనాలు, ఫ్రైడే కాబట్టి. అయినా సరే విధంగా పర్లేదు, నాట్ బ్యాడ్. మస్జిద్కి వచ్చేసాము. చూడండి మొన్నటి బ్లాగ్లో ఎలా ఉన్నారు, ఈ బ్లాగ్లో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఫ్రైడే ఎఫెక్ట్ అనమాట. అయితే జనాలు చూడండి, మనం ఎంట్రీ అవుతాం కదా, ఎంట్రీ నుంచి కూడా జనాలు మొత్తం ఎలా కూర్చున్నారు. కింద ఫ్లోర్ ఫుల్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది కూడా ఫుల్ అయిపోయింది. ఇది కాకుండా మళ్ళీ ఇక్కడ కిందన కూడా ఫుల్ అయిపోయింది. ఇలా ఉంటుంది ఫ్రైడే. మనకైతే పర్వాలేదు, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రంట్ లైన్లో కూర్చున్నాం. మాకు ప్లేస్ బాగానే దొరికేసింది. ఓకే, అయితే మరి ఇంకా ఇంటికి వెళ్తారు. మన ఎంబీపీ మస్జిద్లో సండే రోజున పైన 3వ ఫ్లోర్ కూడా పడుతుంది అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోతుంది, జనాలు చారట్లేదని పైన 3rd ఫ్లోర్ కూడా వేస్తున్నారు. అది రేపు కాదు, సండే రోజున. ఈరోజు ఫ్రైడే కదా, వేస్తారనమాట. అలాగే ఈరోజు ఈవినింగ్ మనది రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి సాయంత్రం 6 o'clockకి మన ఫాస్టింగ్ బ్రేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైతే ఉపవాసం ఉంటారో అందరికీ ఫుడ్ అరేంజ్మెంట్ కూడా చేశారనమాట ఈరోజు. మన అయితే ఇక్కడ ఉండవాలండి, ఇప్పుడు మన బయలుదేరిపోతాం కాబట్టి మనకు తినే అదృష్టం లేదు. బిర్యానీ, చికెన్ బిర్యానీ అనమాట. కటింగ్ అవుతుంది ఇక్కడ ప్రాసెస్. అయితే మస్జిద్ నుంచి బయటకు వచ్చిన టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. మేబీ 3 కల్లా మనం చేరుకుంటాం. ఓకే, అయితే మరి బయలుదేరదాం. ఇది మన మెయిన్ జంక్షన్ అనమాట. ఇక్కడి నుంచి లోనికి వెళ్తాను నేను ఎంబీపీలోకి. కాన్సెంట్రిక్స్, వెంకటాల, లెన్స్ కార్ట్ అన్నిటికీ మెయిన్ పాయింట్ అనమాట ఇది. ఎక్కడ రన్నింగ్లే ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవడం శ్రీలానగర్ దాకా. శ్రీలానగర్కి వెళ్ళి అప్పుడు రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ హైవే అనమాట.
అయితే వస్తూ వస్తూ దారిలో శీలానగర్ దాటేసి కొద్దిగా ముందుకు వచ్చానమాట డిఎస్పీ దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ మిలన్ అమ్ముతారు, కిలో 25 రూపీస్ ఫిక్స్. వాటర్ మిలన్ అయిపోయింది మందే, అది కొద్దిగా తీసుకుందామని వచ్చాం అనమాట. తీసుకుంటే మళ్ళీ మనకి ఒక 1 వీక్ దాకా చూడనవసరం లేదు. ఇది 8 వచ్చింది సార్. ఇది 8 వచ్చింది. 8కి చాలా వెయిట్ చూపిస్తుంది. అది తీసుకుంటే 8 కేజీస్ వచ్చింది వెయిట్. ఇదండి 8 కేజీస్, 8 × 25. అయితే మన ఇఫ్తార్కి కావాల్సింది మళ్ళీ ఆల్రెడీ నిన్న క్యారెట్, కీరా, స్వీట్ పొటాటో అవి కొన్నాం. ఇది పపాయ అండ్ వాటర్ మిలన్ అయిపోయింది అనమాట. అది కూడా తీసుకున్నాం. మళ్ళీ మనకి ఒక 1 వీక్ దాకా చూడనవసరం లేదు. జాగ్రత్తగా మరి ఇంకా బయలుదేరిపోవడమే. కిలో 25 రూపీస్ చొప్పున పడింది. ఇది అంతే 8 కేజీస్ వచ్చింది. 8 కేజీస్కి 200 అయింది అనమాట. 190 రూపీస్ కొట్టాను, ఒక 10 రూపీస్ తగ్గేసి. బయట ఎక్కడ అడిగినా సరే కిలో 30 రూపీస్ అనే చెప్తున్నారు. ఇక్కడ పర్లేదు, మనకి 25 రూపీస్ అని చెప్తారు, మళ్ళీ ప్లస్ ఒక 10 రూపీస్ తగ్గేసారు. నాట్ బ్యాడ్. డన్ అయితే ఇంటికి అయితే వస్తాం. మనం తెచ్చిన వాటర్ మిలన్ అండ్ పపాయ ఇదేమొచ్చి 190 పడింది, ఇదేమొచ్చి 50 రూపీస్ పడింది. టోటల్ 240 అనమాట. 240 అంటే మనకి ఇంచుమించు వేసుకోండి 1 వీక్ అయితే రావాల్సిందే. అది ఈజీగా 1 వీక్, 1 డే ఇటు అటు అవుద్ది. 1 వీక్ అంటే 7 డేస్, మనకి ఒక 6 డేస్ పర్లేదు. 5 to 6 డేస్ దాకా వచ్చేస్తుంది అలాగా దర్జాగా. అయితే ఫ్రెష్ అప్ అయిపోయా, ఇంకా రెస్ట్ చేద్దాం. సాయంత్రం కలుద్దాం, మరి 4:30కి మాట్లాడదాం. అదే టైం వచ్చి 5 PM అవుతుంది. మన నమాజ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం. రిటర్న్ ఇంటికి వస్తున్నాం అనమాట మసీద్ నుంచి. వస్తూ మా ఇంటి పక్కనే బొడ్డోళ్ళు ఉంటారు ఇద్దరు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న, వీడియో ఎప్పుడు తీస్తావు అన్న, మేము వస్తాం వీడియోలో కానీ అడిగి మరీ తీయించుకుంటారు. ఓకే లేరా, మీ సంతోషం గురించి తీసేస్తానని చెప్పి తీస్తాను. అలా ఆనందం అనమాట ఇంకా చూసుకోవడానికి టీవీలో. మసీద్ నుంచి వచ్చాక కొంతసేపు కూర్చున్నాం. 5:20 అవుతుంది టైం. ఇంకా ఎగ్జాక్ట్గా 6 అనుకుంటా ఇఫ్తార్ టైం మనది. 6 అంతే. ఇది ఒక 10 minutes, అది ఒక ½ an hour, 46 minutes ఉంది మనకి. అంతలోపటికల్లా అది అన్నీ మా అమ్మగారు రెడీ చేసి పెట్టేసి ఆల్రెడీ. బాయిల్డ్ స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ చనా. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేయాలి. డన్. టైం 5:45 అవ్వబోతుంది. ఈరోజు చాలా ఎర్లీగా రెడీ అయిపోయింది మనది. ఏంది ఇఫ్తార్ అరేంజ్మెంట్ అనమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నట్టే రొటీన్. వాటర్ మిలన్, కీరా, క్యారెట్, బనానా, పపాయ, యాపిల్, ఇదేమొచ్చి అదే సపోటా షేకు అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఈరోజు డేట్స్ ఏంటంటే కొద్దిగా నార్మల్గా మనకి డేట్ ఇలాగా ఖర్జూరంలో సీడ్ ఉంటుంది కదా, అది మనం సీడ్ తీసిది ఇప్పుడు ఆ డేట్లో సీడ్ ప్లేస్లో ఒక బాదం పెట్టాం అనమాట, ఆల్మండ్. అది ఈ డేట్స్లో సీడ్ ఎందుకు తీయడం అని చెప్పి తినేటప్పుడు డైరెక్ట్గా దాంతోపాటు తినచ్చు. అండ్ ఇది స్వీట్ పొటాటోస్, బాయిల్డ్ చనా. అది కాకుండా ఆయిల్లో మంచి ఫ్రై అయిన బజ్జీలు. ఇదిగోండి, అదే ఆయన కేటగిరీకి సంబంధించిందంట. ఇది ఏమొచ్చి మసీద్లో చేస్తారనమాట. ఉప్మాను ఒకతో చేస్తారు. ఇది గంజి చాలా మంచిది అనమాట. అదే టైం చాలా ఉంది, ఇంకా 20 minutes ఉంది. ఏదో 15 minutes, అదో 5 minutes, 20 minutes. అదే వ్యాపార దువా చేసుకుందాం మనం కూడా అప్పటిదాకా. డన్ అయితే అల్హమ్దులిల్లా మనది ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం. ఇఫ్తార్ మస్జిద్కి బయలుదేరా. ఇంకా అజాన్ స్టార్ట్ అవ్వలేదు, ఎర్లీగా బయలుదేరా. ఈరోజు అజాన్ స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి మొత్తం నిండిపోతున్నారు అనమాట, ప్లేస్ దొరకట్లేదు. ప్రతిసారి ఇంకా బయటే అవుతుంది నమాజ్ చదువుకున్నాం. అంటే మస్జిద్ లోన చదవడానికి అవ్వట్లేదు, లోన కొద్దిగా మస్జిద్ నుంచి బయట అనమాట, ఎక్సిట్ గేట్ దగ్గర. అయితే అలాగే నేను లాన్ చదువుదని చెప్పి ఎర్లీగా బయలుదేరాను. ఇంకా అజాన్ స్టార్ట్ అవ్వలేదు. అయ్యేటప్పటికి చేరుకుంటే మాత్రం లాన్ దొరికేస్తుంది ప్లేస్ మాకు. అయితే నమాజ్ నుంచి వచ్చేసా. మాట్లాడుతూ టైం 7:30 అయిపోయింది. 6:30కి నమాజ్ అయిపోతే 1 hour అలాగా నించుని మాట్లాడుకొని ఇంటికి వచ్చి మిగిలింది రిమైనింగ్ కూడా లాగేసా.
అయితే ఈరోజు మనం డైలీ చికెన్ పెడుతున్నాం కదా ఎయిర్ ఫ్రైయర్లో. ఈరోజు చికెన్ కాకుండా ఫిష్ పెట్టడానికి చూస్తున్నా. పెడదాం. ఈసారి ఫిష్ ఎలా వస్తుందో చూద్దాం మరి. అయితే రెండు ఉన్నాయి ఇందులో, చికెన్ ఉంది, ఫిష్ ఉంది. చికెన్కి పెట్టిన టెంపరేచరే పెడదాం. ఫిష్కి కూడా చూద్దాం ఎలా వస్తుంది. ఫిష్ ఫస్ట్ టైం పెట్టడం, ఇప్పుడు పెట్టలేదు ఫిష్. రెండు రకాలకి చూద్దాం ఎలా వస్తుందని. చికెన్కి ఏమొచ్చి మనకి 25 minutes ఇచ్చి 200 ఇస్తాడు కదా టెంపరేచర్. ఇది చికెన్ది 200 వచ్చింది టెంపరేచర్, అండ్ టైమింగ్స్ ఏమొచ్చి 25 minutes వస్తుంది. ఫిష్ది కూడా చూద్దాం ఎంత వస్తుంది. ఫిష్ది ఏమొచ్చి టెంపరేచర్ 160 minutes ఇచ్చాడు, 160 టెంపరేచర్ ఇచ్చాడు, 15 minutes ఇచ్చాడు. అయితే ఈ విధంగా చికెన్కి టెంపరేచర్ తక్కువ ఉండాలి, 160 ఉండాలి, 15 minutes ఉండాలి. అయితే 2 సార్లు పెట్టాలి. దోమా एक बार रख दो मच्छी हो जाता फिर. मच्छी को 15 minute दिया टाइम, टेम्परेचर भी कम दिया. गोश्त को टाइम ज़्यादा 25 minute, टेम्परेचर भी ज़्यादा. जम जाता नच्ची भी हाँ. करीब का 8 minute एक्स्ट्रा है. हाँ मच्छी में रन कर दल को, उसके बाद चिकन का बाकी का रन कर देंगे. ఇది ప్లానింగ్ మారింది. ఫిష్లో పెట్టేసి చికెన్ అండ్ అది ఫిష్లోనే పెట్టేసాం ఫిష్ ఆప్షన్లో. ఫిష్ది అయిపోతుంది కదా, ఫిష్ బయటకు తీసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మాన్యువల్గా చికెన్ది రిమైనింగ్ టైం పెట్టేసి టెంపరేచర్ పెంచేద్దాం. చూడు అయితే మనది 15 minutes 165 degrees టెంపరేచర్ అండ్ 15 minutes టైం ఇస్తే ఇలా అయ్యిందనమాట. ఫిష్ ఇచ్చిన టైంలో పెడితే అవ్వలేదు, కానీ మనం మాన్యువల్గా రెండుకి కలిపి పెడతాను. ఆడో పేరు తేలిపోద్ది, తర్వాత చూసుకోవచ్చు. మాన్యువల్ से रख देना टेम्परेचर 190 अभी 15 मिनट है. ఈసారి ఏమొచ్చి 185 టెంపరేచర్ పెట్టా, 15 minutes టైం పెట్టా. చికెన్ అండ్ ఫిష్ రెండు అయిపోతాయి ఒకేసారి. ఓకే అయితే మన నమాజ్ టైం కూడా అవుతుంది. మరి నమాజ్కి వెళ్ళి వచ్చి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. నమాజ్కి వెళ్ళి వచ్చేద్దాం, టైం అయిపోయింది. అయితే టైం 10:15 అవుతుంది. నమాజ్ 9కే ఫినిష్ చేస్తాం, కానీ ఒక 1 hour అలాగా సోదేసుకున్నాం అనమాట నమాజ్ తర్వాత. అందులో 10 అయిపోయింది. డైరెక్ట్ నైట్ మీల్ అనమాట మనది. చూసండి మరి, ఎందుకంటే మీరు కూడా చూడడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇందాక చూసారు కదా, నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేటప్పుడు చికెన్తో పాటు చేప కూడా పెట్టా. ఫిష్ ఎలా అయింది అనేది చూపిస్తుంది. రైస్, చికెన్, ఫిష్ ఇదే ఎయిర్ ఫ్రైలో పెట్టాం కదా, చికెన్ లాగా అయింది, పర్లేదు. ఇది పప్పు కూర, తోటకూర, మెంతికూర, ఏమొచ్చి పుదీనా చట్నీ అండ్ ఎగ్. మీరు అందరూ ఏం చేస్తారు తెలుసా తప్పు? ఇప్పుడే చెప్పాను, మా అమ్మకి అదే చెప్తున్నాను. ఈ గుడ్లు, చికెన్, చేప ఉంటుంది కదా, ఒక్కొక్క ముక్క చిన్న చిన్న ముక్క వేసుకొని తింటారు. రైస్ ఏమొచ్చి ఇంత పళ్ళెం నిండా వేసుకొని తింటారు. ఆ రైస్ తింటే రైస్లో బలం ఉంటుంది. అది కేవలం మన ఆకలిని మాత్రమే తీస్తుంది, బలం అనేది రాదు. శరీరానికి బలం రావాలి అంటే, ఒంట్లో బలం ఉండాలంటే ఇవి ఎక్కువ తినాలి. చికెన్, ఫిష్, ఎగ్, ఇవి ఈ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇది పప్పు, తోటకూర, పాలకూర ఇటువంటి ఈ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. ఇందులో ఏం బలం ఉండదు, ఇది ఆకలిని మాత్రమే చంపుతుంది అంతే. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఇది తక్కువ తినండి, ఇది ఎక్కువ తినండి. అవుద్ది ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు లేదా 50 రూపాయలు ఎక్స్ట్రా అవుద్ది, కానీ మీ ఒంట్లో బలం ఉంటుంది అనమాట. అది ఈ తినరు, ఇది తక్కువ వేసుకొని తింటారు. ఈ రైస్ ఏమో ఎక్కువ వేసుకొని తింటారు. మీ ఒంట్లో శరీరంలో జబ్బులు అవి వస్తుంటాయి. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 1000 రూపాయలు, 2000, 3000 అక్కడ పెడతారు. అదే డబ్బులు దీనికి పెడితే మీరు హాస్పిటల్ కూడా వెళ్ళనవసరం లేదు. అర్థమైందా? ఫుడ్కి డబ్బులు పెట్టండి, హాస్పిటల్లో డబ్బులు పెట్టనవసరం లేదు. మీరు ఫుడ్కి డబ్బులు పెట్టకుండా ఆపుకుంటే, కడుపు మార్చుకుంటే, ఆ డబ్బులు ఏదైతే దాస్తారో అవి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాలన్నమాట. వాళ్ళని పోషించాలి. అందుకోసం మంచి ఫుడ్ తినండి మీరు. ఇదన్నమాట, అర్థమైందా? రైస్ తక్కువ తినండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినండి. అందులో రైస్ ఫార్మాలిటీకి అనమాట, కార్బోహైడ్రేట్స్ ఉండాలి కాబట్టి ఆ విధంగా. అందుకోసం రైస్ ఉండాలి. ఎక్కువ ప్రియారిటీ మనకి ప్రోటీనే అనమాట, అండ్ ఫైబర్. దాంతోపాటు క్యారెట్, కీరా ఉండాల్సిందే. అది ఇప్పుడు నేను పెట్టలేదు, యాక్చువల్లీ కట్ చేయలేదు మా అమ్మగారు.
వీడియో నేను అందుకోసం చూపించలేదు. అది నేను తినేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా పీసెస్ కట్ చేయకుండా నార్మల్గా తినేసాను, తీయలేదు వీడియో. అదనమాట లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి. అది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి కావాల్సింది మెయిన్ ఏంటి, ఫైబర్ అనమాట. ఫైబర్ ఎందులో దొరుకుద్ది మనకి, ఇందులో దొరుకుద్ది వెజెస్లో, క్యారెట్ అండ్ కీరాలో. అందుకోసం తింటారు అనమాట. అర్థమైంది అది ఎందుకోసం తింటారు. ఇదనమాట ఈరోజుతో మనది డే 9 కూడా ఫినిష్ అయింది రంజాన్ది. పొద్దున్నుంచి నైట్ వరకు ఇలా నడిచింది మనది. తెలుసు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్కి పంపిస్తానంటే షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. మళ్ళీ మాట్లాడదాం. ఎక్కువ మాట్లాడేస్తే మళ్ళీ రేపు మాట్లాడడానికి ఉండదు, అందుకోసం.